హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కుర్చీ మడతపెట్టే డైలాగు ఆ సాంగ్ బాగా పాపులర్ అవుతుంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఆ పాట సంగతి పక్కన పెడితే ఇప్పుడు అబ్బా కొడుకులు ఇద్దరు కుర్చీ మడతపెట్టే డైలాగ్ను బాగా వాడుకుంటున్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో అప్డేట్ డైలాగ్స్ను అప్డేట్ ట్రెండింగ్స్లో ఉన్న వాటిని పట్టుకోవడం అనేది క్వైట్ కామన్గా జరిగే విషయమే. కానీ ఇది తిరిగి వీళ్ళకే కొడుతుండడం ఇప్పుడు అసలు సీజన్ ట్రాజెడీ అనమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్న కురుపాం సభలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుర్చీ మడతపెట్టి జనాలు ఇంటికి పంపిస్తారని చెప్పి ఊరికే కాదు, అంటే డైలాగ్ చెప్తే బాగానే ఉంటుండే కానీ కుర్చీ తీసి ఎట్లా ఉంటుందో చూపాలా అని చెప్పి కుర్చీ మడతపెట్టి చూపించి డైలాగ్ చెప్తుండ అనమాట నారా లోకేష్. అందుకే ఈ స్టోరీ చేస్తున్నాం. టీడీపీ కుర్చీ మడతపెట్టి 5 ఏళ్ళు అయింది, భ్రమల నుంచి బయటికి రావాలి లోకేష్ బ్రో అని చెప్పి మైరా మీడియా సలహా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో వాసౌట్ అయిపోయింది, 0 స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు లోక్సభలో 1 సీటు, రాజ్యసభలో 0 సీట్లు, అసెంబ్లీలో 18 సీట్లకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇట్లా వజ్రాసనాలు ఆసనాలు కాదు శవాసనం వేసినా కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచేటట్టు లేదు. కానీ మీ కుర్చీ మడతపెట్టి 5 ఏళ్ళు పూర్తయింది ఇప్పటికే. ఇక మీరు తట్టబూట సర్దుకొని మళ్ళీ ఇట్లా తెలంగాణ వచ్చి హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవడం మినహా మీకు ఆప్షన్ ఏం లేదని చెప్పే ఉద్దేశంతోనే ఈ స్టోరీ అనమాట. ఒకసారి ఈయన ఏం చేసిండో చూడండి. కటింగ్లు ఎట్టుంటాయంటే వీళ్ళవి పాత ఇనుప సామాన్లు కొంటాం, ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. అదేం దరిద్రమో పాపం వీళ్ళనే తగులుకున్నారు జనాలు కూడా. ఇట్లా తప్పు కదా బ్రో. ఇట్లా సింబాలిక్గా చూపాలా అంటే జనాలకు గూస్ బంప్స్ రావడానికి ఈలలేయించుకోవడానికి ప్రచారం చేయడం తప్పేం లేదు. కానీ ఆల్రెడీ మిమ్మల్ని అంటే ఆంధ్ర ప్రజలు ఇప్పటికే కుర్చీ మడతపెట్టి మెడచేలు కూడా ఇరగొట్టి మూలకు కూసబెట్టిరు. అందుకే మీ నాయన ఇట్లా ఆసనాలు వేసుకుంటా తిరుగుతా ఉన్నాడు అనమాట. ఎన్ని రోజులు ఇట్లాంటి కథలు నరుకుతారు? ఎటు తిరిగి అంటే మీ వైపుకే వచ్చేదాకా మీకు మీ ముడి కింద ఆ వేడి తగిలే వరకు మీకు అర్థం కాదు. అందుకే ఈ విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు మీకు. విన్నారు కదా, 2024 లాస్ట్ ఎన్నికలు తట్టబూట జరుపుకొని హైదరాబాద్ కు కుర్చీ మడత పెట్టుకొని పోవడమే మీకు మిగిలిందని ఆయన సింబాలిక్ గా చెప్తున్నాడు. ఇక వీళ్ళ సంగతి పక్కన పెడితే నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదేదో విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో కుర్చీ మడత పెడతారని చెప్పి ఆయన కూడా మాట్లాడింది. ఒకసారి అది కూడా వినండి. వచ్చింది మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఇట్లా కుర్చీలు మడత పెడతారు అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు డైలాగులు వల్లే వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ జనాలు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ పేరుతో నడుస్తూ ఉంది. ఎట్లా అంటే చూసిరే ఇంతకుముందే ఇది మీకు దక్కుతున్న ఆదరణ అనమాట సోషల్ మీడియాలో. సో ఇక మీకు ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే సినిమా పార్టీ, సినిమా మేకప్లతో నడిచే పార్టీ, ఎంతసేపు సినిమా డైలాగులతో బతకాల్సిందే. అప్పుడు ఎప్పుడో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని మీ తాత పిలిస్తే అప్పుడు వచ్చిర్రు. ఆ తర్వాత రామారావు అంతర్ధానం తర్వాత మీ పార్టీ కూడా ఆ రోజు నుంచే నూకలు చెల్లిన ఈ భూమి మీద, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో. అందులో భాగంగానే ఇప్పుడు చూస్తున్నారు కదా, లోక్సభలో 1 సీటు, రాజ్యసభలో 0 సీట్లు. 42 ఏళ్ల చరిత్రలో మీ పార్టీ దక్కించుకున్న ఇదే అనమాట. కుర్చీ ఈ మడత పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా మీకు సోయి రాకపోతే ఇంకా బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.